2 ఫిలిమ్స్ చేశారు మీరు హీరోగా. అండ్ ఈ 2 ఎక్స్పీరియన్స్తో ఏదో థర్డ్ ఫిలిం కొంచెం పెద్దగానే ప్లాన్ చేస్తున్నారా? నిన్న ఏంటి, అది ఎంతవరకు వచ్చింది, ఎలా ఉండబోతుంది థర్డ్ ఫిలిం? సార్ అది పెద్ద సినిమాలాగా అనిపించే చిన్న సినిమా సార్. జస్ట్ ఒక కేస్ స్టడీ లాగా చేయాలి, మనం తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రోడక్ట్ ఎలా తీసుకురావాలి అని చెప్పి ఒక యంగ్ టీమ్, ఎవరికి రెమ్యునరేషన్స్ లేవు, ఎవరికి శాలరీస్ లేవు, జస్ట్ అవుట్ ఆఫ్ మూవీ లవ్ వచ్చారన్నమాట వాళ్ళు యాక్చువల్గా. సో వాళ్ళతో మేము ఇండిపెండెంట్గా, అంటే ఎలా అంటే సార్, మేము వెళ్ళిన లొకేషన్స్కి లైట్లు కూడా మేమే మోసుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్గా ఓన్లీ 4-5 ఉంటారు క్రూ అంతే. కానీ మీకు చూడడానికి తెరపైన మాత్రం ఇట్ లుక్ లైక్ ఎ బిగ్ ఫిల్మ్. అది మా ప్రయత్నం అనమాట, చేస్తున్నాం యాక్చువల్గా. సో ఎవరైనా ఒకటే చెప్తున్నాం, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ₹1 అవుట్ ఆఫ్ దిస్ మూవీ, జస్ట్ డూ దిస్ ఫర్ ద లవ్ ఆఫ్ క్రాఫ్ట్ అని చెప్పి ఒక 2 ఏళ్ళగా జల్లెడ పట్టి ఇండస్ట్రీలో కొంచెం మంచి బెస్ట్ క్యాండిడేట్స్ని అందరినీ ఒక టీమ్ లాగా తీసి చేస్తున్న ఎఫర్ట్ సార్ అది బేసిక్. సో బడ్జెట్ అంతా మేకింగ్ మీద, విజువల్ ఎఫెక్ట్స్ మీద అంతే పెట్టబోతున్నారు. సార్, మేకింగ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అంతే. ఇంకెవ్వరికి ఒక రెమ్యునరేషన్ లేదు, ఏం లేదు బేసిక్గా. అంతే, చిన్న క్రూ, చిన్న యూనిట్, 8 మంది 10 మంది అంతే మెజారిటీ టైప్. బట్ మీకు తెర పైన మాత్రం ఇట్ లుక్ లైక్ బిగ్ మూవీ. అది మా ఎఫర్ట్. ఏంటంటే జానర్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు, ఎప్పుడు ప్లాన్ చేస్తాం? అదొక మైథలాజికల్ సోషో ఫ్యాంటసీ మూవీ సార్. ఎప్పుడు రిలీజ్ అంటే ఇట్ విల్ టేక్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి షూట్ చేయొచ్చు సార్. మేము ఆల్రెడీ ఒక 20-30% షూట్ కంప్లీట్ చేసాం మేము. షూటింగ్ ఫర్ రిలీజ్ అరౌండ్ December, October నెక్స్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.